శ్రీ శ్రీ విద్యానంద స్వామి వేదాంత పంచదశి 52వ భాగం 24/7/25 ఏకాదశ ప్రకరణం. యోగానంద ప్రకరణంలో ఉన్నాం. 54వ శ్లోకం. కుమారాదినదేవాయం బ్రహ్మానందైకతత్పరః స్త్రీపరిష్వక్తవద్వేద న బాహ్యం నాపి చ అంతరం. అయం ఈ సుప్తుడు నిద్రపోయేవాడు. కుమారాదివదేవ పసిబాలుడు మొదలైన వాళ్ళలాగా బ్రహ్మానందైక తత్పరః బ్రహ్మానందంలో ఆసక్తుడవుతాడు. స్త్రీ పరిష్వక్తవత్ స్త్రీ చేత ఆలింగనం చేసుకోబడ్డవాడిలా బాహ్య వ్యాపారాన్ని నా వేద ఎర్రగడ్ అంతరంచాపి అంతర వ్యాపారాన్ని కూడా నా వేద వాడికేం తెలియదు. పై శ్లోకంలో చెప్పబడిన బాలక సార్వభౌమ బ్రహ్మవేత్తలు ఏ ప్రకారంగా ఆనంద నిమగ్నులై ఉంటారో అదే ప్రకారం సుషుప్తుడు నిద్రపోయేవాడు బ్రహ్మానంద తత్పరుడుగా ఉంటాడు. తద్యథా ప్రియయా వేదనాంతరం అనే శృతి ప్రియురాలి చేత ఆలింగనం చేసుకోబడినటువంటి పురుషుడు బాహ్య అభ్యంతర విషయాలను అంతర విషయ ఎరగకుండా ఆనందమగ్నుడైనట్లు ఎలా ఉంటాడు, అలాగే సుషుప్తిలో జీవుడు ప్రత్యేగాత్మందు ఐక్ష్యమై బాహ్యాంతర విషయ జ్ఞానం లేనివాడవటం వల్ల కేవల ఆనందరూపుడై ఉంటాడు అని చెప్తాడు. బాహ్యం వృద్ధ్యాధికం వృత్తం గృహకృత్యం యథాంతరం తథా జాగరణం బాహ్యం నాడీస్తస్వప్న అంతరః. రజ్యాధికం వీధిలో జరిగిన వృత్తాంతం, బాహ్యం గృహకృత్యం ఇంటిలోపని, అంతరం లోపంది. యథా ఎలాగో తథా అదే విధంగా జాగరణం జాగ్రత్తవస్థ బాహ్యం అవుతుంది. నాడీస్థ జాగ్రత్త వాసన చేత నాడీ మధ్యంలో స్ఫురించే అంతఃప్రపంచం స్వప్నం అనబడుతుంది. ఏ ప్రకారంగా రాజవీధి మొదలైనవి బయటి అవుతాయో, ఇంటిలో పని లోపలిది అవుతుందో, అదేవిధంగా జాగ్రత్తవస్థ బాహ్యంగా, నాడులలో జాగ్రత్త వాసన అంతఃకరణంలో తోచేటువంటి అంతర ప్రపంచము స్వప్నం అనబడు. పితాపి సుప్తావ పితేత్యాదౌ జీవత్వవారణాత్ సుప్తౌ బ్రహ్మైవ నో జీవ సంసారిత్వా సమీక్షణాత్. పితాది సుప్తావసితేత్యాదౌ తండ్రి అయిన సుషుప్తిలో తండ్రి కాడని చెప్పేటువంటి ఈ మొదలైనటువంటి శృతులలో జీవత్వ వారణాత్ జీవభావ నిషేధం వల్ల సుప్తౌ గాఢ నిద్రలో సంసారిత్వా సమీక్షణాత్ సంసారిత్వ అభిమానం లేకపోవటం చేత బ్రహ్మైవ బ్రహ్మమే అవుతా, జీవుడు నా కాదు. అత్ర పితా భవతి అనేటువంటి శృతివాక్యాలలో సుషుప్తిలో అధ్యాసం అనేటువంటి పితృత్వాది జీవధర్మాలు నివారింపబడటం చేత జీవుడు సుషుప్తిలో బ్రహ్మమే అవుతాడు. అలాగే సుషుప్తిలో జీవత్వం స్ఫురించకపోవటం చేత బ్రహ్మమే సుషుప్తిలో బ్రహ్మమే అవుతాడు.
సుషుప్తిలో జీవత్వం లేకపోవడం కూడా బ్రహ్మమే. ఇక బ్రహ్మం ఒకడే మిగులుతాడు. పితృత్వాద్యభిమాను యసుఖ దుఃఖాకర సహి తస్మిన్నగపతి తీర్ణ సర్వాన్ శోకాన్ భవత్యయం. యహ ఏది పితృత్వాద్యభిమాన తండ్రి మొదలుగా గల అభిమానము నహి సహి ఆ అభిమానమే సుఖ దుఃఖాకరు సంసార మూలం. తస్మిన్ ఆ అభిమానం ఆపగతే సతి తొలగగా అపగతే సతి తొలగిపోగా అయం ఈ పురుషు సర్వాన్ సమస్తాలైన శోకాన్ దుఃఖాలను తీర్ణగా దాటినవాడు భవతి అవుతున్నాడు. సుషుప్తిలో పితృత్వాది అభిమానం లేకపోయిన సుఖిత్వాది సంసారం లేదా అంటే పితృత్వాది దేహాభిమానమే సుఖ దుఃఖాలకు మూలమైన సంసారం. కనుక దేహాభిమానం లేని పురుషుడు సర్వ దుఃఖాలను సుఖాలను దాటుతున్నాడని తీర్ణో హి తదా సర్వాన్ శోకాన్ హృదయశ్చ భవతి అనే వేదవాక్యం అంటే సుషుప్తిలో దేహాభిమానం లేదు కనుక సంసారం లేదు. సుషుప్తి కాలే సకలే విలీనే తమసావృత సుఖరూపముపైవేతీతి బ్రూతే హ్యధర్మణి శృతి. సుషుప్తి కాలే గాఢ నిద్రలో సకలే సర్వ ప్రపంచాన్ని విలీనే సతి లయించింది అవుతుండ తమస అజ్ఞానం చేత వృత చుట్టుకోబడి జీవుడు సుఖరూపం ఆనంద స్వరూప ఉపైతి పొందుతాడు. ఇది అని అధర్వణ వేదంలో శృతి వచనం బ్రూతే చెబుతా. సర్వ ప్రపంచాన్ని సుషుప్తి కాలంలో అజ్ఞానంలో లయించగా అలాంటి అవిద్యతో కూడిన జీవుడు ఆనంద స్వరూపమైన బ్రహ్మాన్ని పొందుతున్నాడని అధర్వణ వేదంలోని వేదశృతి చెబుతాడు. సుషమస్వాప్సమత్రాహం నవైకించిదవేదిదం ఇది సుప్తే సుఖాజ్ఞాని పరామృశతి చోత్థిత. అత్ర ఈ గాఢ నిద్రలో అహం నేను సుఖంగా ఆస్వాస్వం నిదురించాను. కించిత్ కొంచెం నా వేదిశం వైపు ఎర్రగను. ఇది ఈ రకంగా సుషుప్తి కాలంలో సుఖాజ్ఞాని సుఖము అజ్ఞానం ఉత్థిత నిద్ర నుండి మేల్కొన్నవా పరామృశతి చ స్మరిస్తున్నాడు. నేను హాయిగా నిద్రపోయా. ఆ నిద్రలో నేనేమి ఎరగను అని నిద్ర నుండి మేల్కొన్నవాడు ఆ సుషుప్తిలో ఆనందాన్ని అజ్ఞానాన్ని స్మరిస్తాడు. కాబట్టి సుషుప్తిలో ఆనందం ఉంది అంతే. పరామర్శోనుభూతేస్తి ఛాసీదనుభవస్తత్ చిదాత్మత్వాత్ సతో భాతి సుఖమజ్ఞానధీస్తతః. పరామర్శ స్మరించటం అనుభూతే అనుభవాన్ని బట్టే అస్తి కల. తదా ఆ సుషుప్తిలో అనుభవ సుఖ అజ్ఞానాల అనుభవం ఆసీత్ కలిగి ఇది అని తెలుస్తోంది. సతః సద్వస్తువు యొక్క సుఖం స్వరూపభూతానందం చిదాత్మత్వాత్ చైతన్య స్వరూపం అవటం వల్ల భాతి ప్రకాశిస్తుంది.
తతః అందువల్ల చిద్రూపం అజ్ఞానధి అజ్ఞాన అనుభవం భాతి పూరిస్తోందండి. అనుభవం లేకపోతే స్మరించటం సంభవించదు. జాగ్రత్త అవస్థలో నేను హాయిగా నిద్రపోయాను అనటాన్ల వలన సుషుప్తి కాలంలో సుఖ అనుభవాన్ని నాకేమీ తెలియదని స్మరించట చేత అజ్ఞాన అనుభవం తెలుస్తోంది. సద్వస్తువు స్వయం ప్రకాశ చైతన్య స్వరూపమవటం వల్ల అజ్ఞాన ప్రతీతి, అందువలనే సుఖప్రీతిత కలుగుతుంది. బ్రహ్మ విజ్ఞానమానందమితి వాజసనేయిన పఠంత్యత్త స్వప్రకాశం సుఖం బ్రహ్మైవ నేతరత్. బ్రహ్మం విజ్ఞానస్వరూపమని, ఆనందస్వరూపమని వాజసనేయిన శుక్లయజుర్వేదం సతంతి పఠిస్తున్నారు. అతః ఆ కారణం వల్ల స్వప్రకాశం స్వయం ప్రకాశమైన సుఖం బ్రహ్మైవ బ్రహ్మమే, ఇతరత్ వేరొకటి నాకు కాదు. బ్రహ్మము జ్ఞానానంద స్వరూపమని బృహదారణ్యక శృతి చెబుతోంది. కనుక సుషుప్తిలోని స్వప్రకాశ రూపమైన సుఖం ఆనందరూపమైన బ్రహ్మే. యదజ్ఞానం తత్ర లీనౌ తౌ విజ్ఞానమనోమయ తయోర్హి విలయావస్థా నిద్రాజ్ఞానం చ సైవహి. యత్ అజ్ఞానం ఏ అజ్ఞానం అస్తి ఉందో తత్ర దానిలో తౌ విజ్ఞానమనోమయ ఆ విజ్ఞాన మనోమయ కోశాలు లీనౌ లయిస్తాయి. తయో ఆ రెండు కోశాల యొక్క విలయావస్థ లయించే సమయమే నిద్ర అనబడుతుంది. సైవహి అదే అజ్ఞానం అనబడుతుంది. అనుభవ స్మరణాలు రెండు, అనుభవం స్మరణ రెండు ఏకాధికరణత్వ నియమం కలవి అవటంచే. సుషుప్తిలో గల సుఖము అజ్ఞానం విజ్ఞానమయుడైన జీవుడి చేత స్మరింపబడటం వల్ల ఆ జీవుడే సుషుప్తిలో కల సుఖాధికాలు అనుభవిస్తున్నాడని చెప్పకూడదా అని నువ్వంతే. నేను సుషుప్తిలో ఏమీ ఎర్రగను అనే స్మరణ చేత తప్ప మరొక విధంగా తెలియబడని ఏ అజ్ఞానం కలదు ఆ అజ్ఞానంలో ప్రమాణ సిద్ధాలైన విజ్ఞాన మనోమయ కోశాలు విజ్ఞానత్వ మనోమహత్వ ఆకారాలు విడిపించి తమకు కారణమయ్యేటువంటి అజ్ఞాన రూపస్థితిని పొందుతున్నాయి. అందువల్ల ఆ విజ్ఞానమయ ఉపాధికుడైనటువంటి జీవుడు
సుషుప్తిలోగ సుఖ అజ్ఞానాలను అనుభవించటం లేదని తెలుసుకోవాలి. ఇందుకు ఉపపత్తి విజ్ఞాన విరతి సుప్తి అని చెప్పబడినట్లు ఆ విజ్ఞాన మనోమయాల యొక్క విలయ అవస్థ నిద్ర అని ఆ నిద్రే అజ్ఞానమని విద్వాంసులు వ్యవహరిస్తారు. కనుక ఆ విజ్ఞాన మనోమయ రెండు అజ్ఞానంలోనే విలయం పొందుతాయి. మళ్ళా విజ్ఞాన మనోమయాలు రెండు అజ్ఞానంలోనే విలయం కలిసిపోతాయి. విలీనఘృతవత్ పశ్చాత్స్యాద్విజ్ఞానమయో ఘన విలీననావస్థ ఆనందమయ శబ్దేన కథ్యతే. విలీన ఘనతవత్ కరిగిన నేతిలాగా విలీన ఘృతవత్ కరిగిన నెయ్యిలాగా పశ్చాత్ తర్వాత ఘనః గట్టిపడిత నెయ్యి కరిగిన తర్వాత కొంతకాలానికి చలికో గాలికో గడ్డగట్టి ఘనః గట్టిపడినవాడు విజ్ఞానమయ స్యాత్ అవుతా. విలీనావస్థ విలయ అవస్థ ఆనందమయ శబ్దేన ఆనందమయుడనే శబ్దం చేత కథ్యతే చెప్ప. సుషుప్తి సుఖాది అనుభవ కాలంలో లేని విజ్ఞానాన్ని ప్రబోధం కలుగుతుండ. మళ్ళా సుషుప్తి సుఖాది అనుభవ కాలంలో లేని విజ్ఞానం మయుడికి ప్రబోధం కలుగుతుండగా ఆ సుషుప్తిలో గల సుఖాది స్మరణం ఎలా అవుతుంది అంటే అగ్ని సంబంధం చేత కరగిన నెయ్యి వాయువ్యాధి సంబంధ వశంలో మళ్ళీ ఎట్లా పేరుకొని గడ్డ కడుతుందో అదే ప్రకారం జాగ్రత్తాదులలో భోగాలు ఇచ్చే కర్మం క్షయించటం వల్ల నిద్రారూపంలో లీనమైన అంతఃకరణం మళ్ళా భోగప్రద కర్మవశంలో ఆత్మబోధలో ప్రబోధంలో విజ్ఞాన ఆకారంగా ఘనీభవిస్తాం. అందువల్ల ఆ అంతఃకరణోపాధికుడైన ఆత్మ విజ్ఞానమయత్వం చేత ఘనీభవిస్తాడు, గడ్డగట్టిపో. ఆ ఆత్మ పూర్వం విలయ అవస్థను ఉపాధిగా కలిగి ఆనందమయ శబ్ద వాచ్యుడవుతాడు. అంటే విలయావస్థలో కూడా ఆ విజ్ఞానమయ స్వరూపాన్ని నాశనం లేకపోవటం వల్ల విలయావస్థలో ఉపాధిగా గల ఆనందమయ రూపంచేత అనుభవించే ధర్మాన్ని విజ్ఞానమయ శబ్దం చేత చెప్పదగిన ఘనీభావాన్ని ఉపాధిగా కలిగించటం చేత స్మరించే ధర్మాన్ని అనే ఈ రెండు ధర్మాలు ఒక్కడే అయిన ఆత్మకు ఘటిస్తాయని అభిప్రాయం. సుప్తి పూర్వక్షణే బుద్ధివృత్తిర్యా సుఖబింబిత సైవ తద్బింబసహితాలీనానందమయస్థత. సుప్తి పూర్వక్షణే సుషుప్తికి పూర్వక్షణంలో సుఖజింబింబిత సుఖ ప్రతిబింబంతో కూడుకొని ఉన్న యా బుద్ధివృత్తి ఏ బుద్ధివృత్తి ఉందో సైవ అదే తద్బింబ సహిత ఆ బింబంతో కూడింది అవుతూ తతః ఆ తరువాత లీనా కరగిందై ఆనందమయ ఆనందమయుతవుతాడని ఉచ్యతే చెప్ప. గాఢ నిద్రకు పూర్వక్షణంలో మృదు శయ్యాది జన్య సుఖాకారమైన బుద్ధివృత్తి తన ప్రతిబింబంతో కూడా అజ్ఞానాన్ని లయించి ఆనందమయుడని చెప్ప.
అంతర్ముఖోయ ఆనందమయు బ్రహ్మసుఖం తద భుంక్తే చిద్బింబయుక్తాభిరజ్ఞానోత్పన్న వృత్తిభిః. అంతర్ముఖ సుఖ ప్రతిబింబ సహిత అంతర్ముఖ బుద్ధివృత్తి జనిత సంస్కార సహిత జ్ఞానోపాధి కల యహ ఏ ఆనందమయు అస్తి ఉన్నాడు సహ వట్ తదా ఆ సుషుప్తి సమయం బ్రహ్మసుఖం బ్రహ్మానంద చిద్బింబయుక్తాభి చైతన్య ప్రతిబింబంతో కూడుకొని అజ్ఞానోత్పన్న వృత్తిభి అజ్ఞానం వల్ల పుట్టిన వృత్తుల చేత భుంక్తే అనుభవిస్తాం. సుఖ ప్రతిబింబ సహితమైన అంతర్ముఖ బుద్ధి వృత్తితో పుట్టిన సంస్కారంతో కూడిన అజ్ఞాన ఉపాధికుడైన ఆనందమయుడు సుషుప్తి కాలంలో స్వరూపభూత బ్రహ్మసుఖాన్ని చిద ఆభాస సహితాలైన అజ్ఞానజన్య సుఖాది గోచర సత్వ పరిణామ విశేషాలు అయిన వృత్తుల చేత అనుభవిస్తుంది. అజ్ఞాన వృత్తయ సూక్ష్మాన్ విస్పష్టా బుద్ధివృత్తయ ఇది వేదాంత సిద్ధాంత పారగాః ప్రవదంతి. అజ్ఞానవృత్తయ అజ్ఞానవృత్తులు సూక్ష్మాలై బుద్ధవృత్తయ అంతఃకరణ ప్రవృత్తి విస్పష్టాః స్పష్టాలై ఇది ఈ రకంగా వేదాంత సిద్ధాంత పారగాః వేదాంత సిద్ధాంత రహస్యాలు తెలిసినవాడు ప్రవదంతి చెబుతున్నారు కదా. సుషుప్తిలో అజ్ఞాన వృత్తులు సూక్ష్మాలు కనుక జాగ్రత్తవస్థలోని బుద్ధి వృత్తుల్లాగా స్పష్టాలు కావు. అందువల్ల సుఖ అనుభవాభిమానం సుషుప్తిలో ఉండదు. ఇది వేదాంత సిద్ధాంత పారగుడు చెప్పే విషయం. మళ్ళా సుషుప్తిలో అజ్ఞాన వృత్తులు సూక్ష్మంగా ఉంటాయి కనుక జాగ్రత్త అవస్థలోని బుద్ధి వృత్తుల్లాగా స్పష్టంగా ఉండవు. అందువల్ల సుఖానుభవ అభిమానం సుషుప్తిలో ఉండదు అని వేదాంత సిద్ధాంతులంతా చెబుతారు. మాండూక్యతాపనీయాది శృతిశ్వేతదతి స్ఫుటత్ ఆనందమయ భోక్తృత్వం బ్రహ్మానందే చ భోగ్యత. కానీ ఏతత్ ఈ విషయం మాండూక్యతాపనీయాది శృతులలో అతి స్ఫుటం విస్పష్టంగా చెప్పబడి అతః కనుక ఆనందమయ భోక్తృత్వం ఆనందమయుడికి భోక్తృత్వం బ్రహ్మానందే బ్రహ్మానందంలో భోగ్యత చ భోగ్యత్వం కూడా ఉన్నది. మాండూక్య తాపనీయ ఉపనిషత్తులు ఆనందమయుడు భోక్త అని బ్రహ్మానందం భోగ్యమని చెప్తారు. కనుక ఈ అర్థం యథార్థం. భోక్త అంటే అనుభవించేవాడు, భోగ్యం అంటే అనుభవింపబడి. ఆహారం భోగ్యం, అలాగే భోక్త అంటే అన్నం తినేవాడు. ఏకీభూత సుషుప్తిస్థః ప్రజ్ఞాన ఘనతాం గతః ఆనందమయ ఆనందభుక్ చేతోమయ వృత్తిభిః. సుషుప్తిస్థః సుషుప్తిలో ఉండేటువంటి ఏకీభూత విజ్ఞానాది ఉపాధి విలయం చేత ఏకాకారత్వం పొంది ఆనందమయ ఆత్మ ప్రజ్ఞాన ఘనత్వం గతస్సన్ పొందినవాడవుతూ
చేతోమయ వృత్తిభి చిత్ప్రతిబింబరహితములైన వృత్తులచే ఆనంద భుక్ అంటే స్వరూపభూత ఆనందాన్ని అనుభవిస్తా. సుషుప్తి అభిమాని విజ్ఞానాది ఉపాధి విలయాల చేత ఏకాకారత్వాన్ని పొందినట్టి ప్రజ్ఞాన ఘనుడు అయిన ఆనందమయ ఆత్మ చిత్ప్రతిబింబ సహిత వృత్తుల చేత స్వరూప ఆనందాన్ని అనుభవిస్తాడని మాండూక్యం చెబుతారు. విజ్ఞానమయ ముఖ్యైర్యో రూపైర్యుక్త పురాధున సలయేతైనైకతాం ప్రాప్తో బహు తండుల పృష్టవత్. యహ ఏ ఆనందమయుడు పుర జాగ్రత్తవస్థలు విజ్ఞానమయముఖ్యై విజ్ఞానమయుడు మొదలుగా గల రూపాలతో యుక్త కూడుకొని ఉంటాడు. సహా వాడు అధునా ఇప్పుడు బహుతండుల తిష్టవత్ అనేకాలైన బియ్యపిండి లయేన ఉపాధి లయంచ ఏకత్వాన్ని ప్రాప్తః సవా అయమాత్మా క్రోధమయో క్రోధమయ అనేటువంటి శృతిలో చెప్పబడినట్టు ఈ ఆనందమయుడు జాగ్రత్త దశలో నానావిధ పదార్థాల తాదాత్మ్యం పొంది విజ్ఞానమయుడని మనోమయుడని ప్రాణమయుడని వివిధ రీతుల బహురూపుడై ఉంటా. ఆ ఉపాధులని కరిగిన నేతిలాగా లయించగా అనేకాలైన బియ్యాలు విసరి తడపగా దానివల్ల పిడత కట్టిన ఏ విధంగా ఉందో ఆనందమయు ఏకాకారుడై ఉంటాడని ప్రజ్ఞానాని పురా బుద్ధివృత్తయోధ ఘనోభవత్. ఘనత్వం హిమబిందూనాం ఉదగ్దేశే యథా తథా. ఉదగ్దేశే ఉత్తర దేశంలో హిమబిందూన మంచున ఘనత్వం గడ్డ కట్టడ యథా ఎట్లాగో తథా అదే ప్రకారం పురా పూర్వంగల్ ప్రజ్ఞానాలు అధా సుషుప్తి కాలం ఘన చిద్రూపంచేత్ ఏకరూపం అభవత్ అవుతుంది. ఉత్తర దేశంలో మంచు బిందువులు ఘనీభవించి ఏకాకారంగా గడ్డ కట్టినట్టు హిమాలయ పర్వతాల జాగ్రత్తాది కాలలు ప్రజ్ఞాన శబ్దంచేత చెప్పదగిన కొండ మొదలైన కనపడే బుద్ధివృత్తులు సుషుప్తి కాలంలో ఘటాది విషయాలు లేకపోవటం చేత చిద్రూపం చేత ఏకమైపోతుంది. తద్ఘనత్వం సాక్షిభావం దుఃఖాభావం ప్రచక్షతే లౌకికాస్తార్కికా యావద్దుఃఖవృత్తి విలోపనాత్. సాక్షిభావం అని చెప్పబడి తద్ఘనత్వం ఆ ప్రజ్ఞాన ఘనత్వాన్ని లౌకికాః పామరులు తార్కికాః తర్కశాస్త్రవిదు యావద్దుఃఖవృత్తి విలోకనాత్ సమస్త దుఃఖవృత్తులు లోపించటం వల్ల దుఃఖ అభావం దుఃఖం లేకుండా ప్రచక్షతే చెబుతున్నా. వేదాంతంలో సాక్షిత్వం చేత చెప్పబడిన ఈ ప్రజ్ఞాన దుఃఖాభావం అని శాస్త్ర సంస్కారం లేని లౌకికులు శాస్త్రవాదులైన తార్కికులు అంటారు. అలా చెప్పటానికి కారణమే మన సర్వ దుఃఖ వృత్తులు సుషుప్తిలో విలయం పొందటం చేత అలా చెప్తారు. అజ్ఞాన బింబితా చిత్యాన్ ముఖమానంద భోజనే భుక్తం బ్రహ్మసుఖం త్యక్త్వా బహిర్యాత్యధ కర్మణ.
అజ్ఞాన బింబిత అజ్ఞానంలో ప్రతిబింబించిన చిత్ చైతన్యం ఆనంద భోజన ఆనంద అనుభవంలో ముఖం సాధన శాత్ ఆగుతం భుక్తం అనుభవింపబడిన బ్రహ్మసుఖం బ్రహ్మ అనుభవం త్యక్త్వా వదిలేసి అథా అనంతరం జీవ కర్మణా కర్మచేత్ బహిః బాహ్యాన్ జాగ్రత్తాది అవస్థలు యాతి పొందుతుంది. ఆనందమయుడికి అజ్ఞానజన్యాలైన వృత్తులలో ప్రతిబింబించిన చైతన్యం బ్రహ్మ ఆనంద అనుభవంలో సాధనమవుతుంది. అలాంటి ఆనంద అనుభవాన్ని వదిలేసి మళ్ళా జాగ్రత్తలలో ఎందుకు వస్తున్నాడు అని అడిగితే వారి జాగ్రత్త యోగ ప్రదర్శయే దాని కాదు. కర్మ జన్మాంతరే భూజ్యత్త యోగాద్బుధ్యతే పునః ఇది కైవల్య శాఖాయాం కర్మజో బోధయీరితః. జన్మాంతరే వెనకటి జన్మలో యత్కర్మ ఏ కర్మ అభూత్ ఉందో తద్యోగాత్ దాని సంబంధం పునః మళ్ళ బుధ్యతీతి జాగ్రత్తాధికాలను పొందుతున్నాడని కైవల్య శాఖాయాం కైవల్యోపనిషత్తులో కర్మజ కర్మ వలన కలిగిన బోధగా జాగ్రత్త అవస్థ ఈరితః చ పునశ్చ బుద్ధ అని కైవల్య శృతి సుషుప్తిలో నుండి జాగ్రత్త దశకు జీవుడు కర్మవశంతోనే వస్తాడని చెప్పం. కంచిత్ కాలం ప్రబుద్ధస్య బ్రహ్మానందస్య వాసన అనుగచ్చేద్యతస్తూష్ణే మాస్తే నిర్విషయ సుఖీ. యతః ఏ కారణం వల్ల ప్రబుద్ధం మేలుకొన్నవాడు నిర్విషయ విషయవర్జితుడై దాంతో సంబంధం లేకుండా సుఖీ సుఖవంతుడై అస్తి ఉంటాడు. అతః ఆ కారణం వల్ల ప్రబుద్ధస్య నిద్ర నుండి మేల్కొన్నవాడు కించిత్ కాలం కొంచెం సేపు బ్రహ్మానందస్య బ్రహ్మానందం యొక్క వాసన సంస్కారం అనుగచ్చేత్ అనుసరించి వస్తారు. నిద్ర నుండి మేల్కొన్నవాడు కొంతకాలం విషయ చింత లేక సుఖంగా ఉంటుంది. అది ఎందుకంటే అలా ఉండటం సుషుప్తిలో అనుభవింపబడిన బ్రహ్మానందము యొక్క సంస్కారమే అని తెలుసుకోవాలి. కర్మిభిః ప్రేరితః పశ్చాన్నానా దుఃఖాని భావయన్ శనైర్విస్మరతి బ్రహ్మానందో నందమేషో అఖిలో జనః. కర్మభిః కర్మల చేత ప్రేరితః ప్రేరేపింపబడి పశ్చాత్ తర్వాత నానా దుఃఖాలు అనేక దుఃఖాలను భావయన్ భావిస్తూ ఏషః ఈ అఖిల జన సమస్తమైన జనం శనైః నెమ్మదిగా బ్రహ్మానందాన్ని విస్మరతి మరిచిపోతున్నారు. ప్రాణివర్గం సుషుప్తిలో బ్రహ్మానందాన్ని అనుభవించిన కర్మవశంలో జాగ్రత్త దశలో దుఃఖాలను స్మరిస్తూ క్రమంగా అలాంటి బ్రహ్మానందాన్ని మరిచిపో. ప్రాగూర్ధ్వమపి నిద్రాయ పక్షపాతో దినే దినే బ్రహ్మానందే నృణాం తేన ప్రాజ్ఞోస్మిన్ వివదేతకః. దినే దినే ప్రతిరోజు నిద్రాయా నిద్ర యొక్క ప్రాక్ పూర్వంలో అంటే నిద్రకు ముందు ఊర్ధ్వమపి నిద్ర తర్వాత నృణాం జనుల పక్షపాత
పక్షపాతం భవతి కలుగుతుంది. తేన ఆ కారణం చేత అస్మిన్ బ్రహ్మానంద ఆ బ్రహ్మానందందు ప్రజ్ఞ కలవాడు కూడా కహ ఎవడు వివదేత వివాదాన్ని పొందుతాడు అంటే వాడు ఎవడు కూడా ద్వేషింపబడు, అతన్ని ఎవడు ద్వేషించడు. ప్రతిరోజు మానవుడు నిద్రకు పూర్వం సుఖ సాధనమైన పరుపులు మొదలైన వాటిని కోరుతాం. నిద్ర తరువాత సుఖి అయి ఉండాలని కోరుకు దానివల్ల సుషుప్తిలో బ్రహ్మానందం కలదు అంటాం నిర్వివాదం. నను తూష్ణీం స్థితో బ్రహ్మానందశ్చేద్భాతి లౌకిక అలసాశ్చరితార్థ సుశాస్త్రేణ గురునాత్ర కిం. నను ఓ సిద్ధాంతి తూష్ణీంగత ఊరకుండా అంటే మాట్లాడకుండా ఉన్న బ్రహ్మానంద భాతి చేత్ ప్రకాశిస్తే లౌకికా పామరులై అలసా సోమరులు చరితార్థ కృతార్థులు శివ్ అవుతారు. శాస్త్రంతో గురువుతో అత్ర ఈ బ్రహ్మానంద విషయమై కిం ప్రయోజనం. ఓ సిద్ధాంతి గురు శుశ్రూష మొదలైన వాటి చేత శాస్త్రాభ్యాసం చేత పొందదగిన బ్రహ్మానంద అనుభవం తూష్ణీం స్థితి ఉన్నంత మాత్రంతో లభింపగలిగితే శాస్త్ర వాసన లేని పామరులు కూడా సోమరులు కూడా కృతార్థులవుతారని చెప్పాలి. అప్పుడు వేదాంత శాస్త్రంతో గురువులతో శుశ్రూష మొదలైన వాటితో అస్సలు ప్రయోజనం లేదు. బాఢం బ్రహ్మేతి విద్యుశ్చేత్ కృతార్థాస్తావతైవతే గురుశాస్త్రే వినాచ్యంతం గంభీరం బ్రహ్మవేత్తిక. బాఢం సరే అయ్యా, బాగానే ఉంది. బ్రహ్మేతి ఆ ఆనందం బ్రహ్మమని విద్యుశ్చేత్ ఎరిగితే తావతై అంత మాత్రం చేత తే వాళ్ళు కృతార్థులవుతారు. గురుశాస్త్రే విన గురువులు శాస్త్రాలు లేకుండా అత్యంతం మిక్కిలి గంభీరమై బ్రహ్మ కహ ఎవడు వేత్తి తెలుసుకోగలడు. ఒరే పూర్వవాది పూర్వపక్షి, నువ్వు చెప్పింది బానే, సర్వ వ్యాపారాలు వదిలినప్పటి సుఖం బ్రహ్మానందమని పామరులకు తెలిస్తే వాళ్ళు కృతకృత్యులే అవుతారు కదా. అలాగే అవాంగమానస గోచరమై సర్వజ్ఞాని సర్వాంతరాన్ని సర్వాత్మకాన్ని అయిన బ్రహ్మాన్ని గురుశాస్త్రాలు లేకుండానే ఇతర ఉపాయాల చేత తెలియటం శక్యం కాదు, అశక్యం. జ్ఞానామ్యహం తదుక్తాద్య అద్య కుతో మేన కృతార్థత శృణ్వత్వాదృశో వృత్తం ప్రాజ్ఞం మన్యస్య కస్యచిత్ తద్యుక్త్వా నీ వాక్యం చేత నీ మాట వల్ల అధ్యాయు అహం నేను జానామి బ్రహ్మ తెలుసుకొను. కుతః ఎందువల్ల నేనా కృతార్థత నా లేదు అంటావా. అత్ర ఈ విషయమై త్వాదృశ నీ వంటి ప్రాజ్ఞం మన్యస్య తెలివిగలవాడు అనుకొని కస్యచిత్ ఒకనొకటి వృత్తాంతాన్ని శృణు, నేను చెబుతా విను. బ్రహ్మానందం ఆనందరూపం అన్నావుగా, నీ మాట అలాంటిదే అనుకుందాం. కనుక ఆ సంగతి నాకు సంసార దుఃఖం శమించటానికి కారణం ఏమి అని అడిగితే
వాటికి సమాధానంగా ఒక కథ చెబుతున్నాడు విను. చతుర్వేద విదేదేయమితి శృణ్వన్నతో వచత వేదాశ్చత్వార ఇచ్చేవం వేద్మి మే దీయతాం ధనం. చతుర్వేది వేదవిత్ 4 వేదాలు తెలిసినవా దేయమితి ఈ ధనం ఇయ్యదగిందని శృణ్వన్ విన్నవాడగుతు. ఒకడు వేదాలు చత్వార ఇతి 4 వేద్మి ఎరుగును అని మే నాకు ధనం దీయతాం ఇయ్యబడుగా. ఇది ఈ రకంగా అవోచత అతడు పడి 4 వేదాలు తెలిసిన వాడికి ధనం ఇస్తానని ఒక దాత అన్నాడు. ఒక మూర్ఖుడు నువ్వు 4 వేదాలు అన్నావు, వేదాలు 4 నాకు తెలుసు కనుక నాకు ఆ డబ్బివ్వు అన్న. నువ్వు అడిగిన ప్రశ్న ఆ మూర్ఖుడి ప్రశ్నలాగా ఉందిరా అన్న. సంఖ్యామీ వైశజానాత్ నతు వేదానశేషత యది తర్హి త్వమత్యేవ నాశేషం బ్రహ్మవేక్షి. ఏషః వీట్ వేదాల సంఖ్య 4 అని మాత్రమే జానాతి తెలుసుకోడు. వేదాలలో అశేషత సంపూర్ణంగా న జానాతి వేదాలను సంపూర్ణంగా ఎరిగినవాడుగా 4 వేదాలు ఉన్నాయని మాత్రమే తెలుసు. తర్హి అలాగే త్వమపి నువ్వు కూడా ఏవం ఈ విధంగా అశేషం పూర్ణంగా బ్రహ్మని నా వేచ్చి ఎరగవు కదా. ఒరే పూర్వపక్షి, ఓ పక్షి, మూర్ఖుల వేదాలు 4 అన్న మాటే తెలుస్తుంది కా. వేద స్వరూపం సంపూర్ణంగా తెలియదన్నావా? నీకు కూడా అలాగే బ్రహ్మస్వరూపం నిశ్శేషంగా తెలియదు అని సిద్ధాంతి డంకా కొట్టి వాడి మాడు పగల కొట్టి చెప్పు. అఖండైక రసానందే మాయా తత్కార్యవర్జితే అశేషత్వ సశేషత్వ వార్తా అవసర ఏవ కః. మాయా తత్కార్యవర్జితే మాయతో ఆ పనులతో రహితమైనటువంటి అఖండైక రసానంద అఖండ అవధి చిన్నమై ఏకరస ఒకే విధమైన ఆనంద స్వరూపమైన బ్రహ్మలో అశేషత్వ వార్తా అవసరై నిశేషం సశేషం అని వార్తలకు ప్రసక్తియే కహ ఎక్కడిదిరా. మాయా తత్కార్యసరహితమైన బ్రహ్మం ఏకరూపం. మాయా దానివల్ల జరిగేటువంటి కార్యాలు లేనటువంటి బ్రహ్మం ఏకరూపం. నిశేషత్వ సశేషత్వ భేదం బ్రహ్మకు లేదు కనుక తూష్ణీ స్థితిలో బ్రహ్మం నిశేషంగా నాకు తెలియలేదు అనటం కుదరదబ్బాయి. శబ్దానేవ పటస్యాహు తేషావద్ధం చ పశ్యతి శబ్దపాఠేర్థబోధస్తే సంపాద్యత్వేన శిష్యతే. శబ్దానేవ శబ్దములని పఠిస్తున్నావా? తేషాం వాటి యొక్క అర్థాన్ని అహోపశ్యసి చూస్తున్నావా? తేషాం వాటి యొక్క శబ్దపాఠే శబ్దపాఠాన్ని తే నీకు అర్థబోధ అర్థజ్ఞాన సంపాద్యత్వే సంపాదింపతగిన్ శిష్యతే మిగిలివ. ఒరే పూర్వపక్షి, బ్రహ్మం అఖండైక రసం నిశ్శేషం అనే శబ్దాలు మాత్రం నీకు తెలుసు. వాటి అర్థం నీకు తెలియదు కనుక మేం చెబుతున్నా విను. అర్థే వ్యాకరణాద్ బుద్ధే సాక్షాత్కారో వశిష్యతే
స్యాత్ కృతార్థత్వ ధీర్యావత్తావద్గురు ఉపాస్వ భూ ఒరే అబ్బాయన్ అర్థే అర్థం వ్యాకరణాత్ వ్యాకరణం వల్ బుద్ధే తెలియబడగా సాక్షాత్కారం అవశిష్యే మిగుల్తు కృతార్థబుద్ధి యావత్ ఎంతవరకు స్యాత్ ఉంటుందో తావత్ అంతవరకు గురువు సేవించాలయా, వదిలిపెట్టు. వ్యాకరణ సహాయం చేత అర్థజ్ఞానం కలిగిన సాక్షాత్కారం కోసం ప్రయత్నించాల్సిందే. సాక్షాత్కారం కూడా నీకు కలిగితే నీవు కృతార్థతా బుద్ధి కలిగి ఉండాలి. నీకు కృతార్థతా బుద్ధి కలగలేదంటే అలాంటి బుద్ధి కలిగేంతవరకు గురువులను సేవిస్తూనే ఉండాలి. మళ్ళా వ్యాకరణ సహాయం చేత అర్థజ్ఞానం కలిగింది నాకు అన్నవా బాగా, సాక్షాత్కారం వచ్చేదాకా ప్రయత్నం. సాక్షాత్కారం కూడా నాకు కలిగింది గురువు అంటే నీకు కృతార్థతా బుద్ధి అప్పటికీ కలిగి ఉండాలి. గురువుగారు నేర్పారు, ఆయనకి నేను కృతజ్ఞుడుగా ఉండాలి, కృతజ్ఞత చూపించాలి అని ఉంది. ఒకవేళ నీకు ఆ కృతజ్ఞత బుద్ధి కలగలేదనుకుంటే అలాంటి బుద్ధి కలిగే వరకు గురువులను సేవిస్తూనే ఉంది. అస్తామేతజ్యత్ర యత్ర సుఖం స్యాద్విషయైర్విన తత్ర సర్వత్ర విద్యేత బ్రహ్మానందస్య వాసన. ఏతత్ ఈ విషయాన్ని అస్థాం అలా ఉంచు, ఎత్ర ఎక్కడెక్క విషయైర్విన విషయాలు లేకుండా సుఖం శాత్ కలుగుతుంది. తత్ర సర్వత్ అక్కడక్కడంతా ఏతాం ఈ బ్రహ్మానందం వాసనగా విద్ధి తెలుసుకో. ఈ ప్రసంగం పక్కన పెడదాం. ఏ కాలంలో తూష్ణీం భావాది కాలలో విషయ అనుభవరహితమైన సుఖం కలుగుతుంది. ఆ సుఖం విషయాల వల్ల కలిగింది కాకపోవటం చేత సామాన్య అహంకారం చేత కనపడటం వల్ల అది వాసన ఆనందమని గ్రహించు. విషయేష్వభిలబ్ధేషు తదిచ్ఛోపరే సతి అంతర్ముఖ మనోవృత్తావానంద ప్రతిబింబతి. విషయాలు లబ్ధేషు పొందబడగా తదిచ్ఛోపరమే సతి ఆ విషయాలలోని కోరిక యొక్క శాంతి కలుగుతుండగా అంతర్ముఖ అంతర్ముఖమైన చిత్తవృత్తిలో ఆనందం ప్రతిబింబితే ప్రతిఫలి. సరగాది విషయ ఆనందం కలిగిన తరువాత వాటిలోని కోరిక శమింపగా చిత్తవృత్తిలో సుఖం కలుగు. చిత్తవృత్తిలో స్వాత్మానందం ప్రతిఫలిస్తుంది. అలాంటి ప్రతిబింబ ఆనందమే విషయానందం అని చెప్పారు పెద్ద. బ్రహ్మానందో వాసనాచ ప్రతిబింబ ఇది త్రయం అంతరేణ జగత్యస్మిన్ ఆనందో నాస్తి కశ్చన. బ్రహ్మానందమని వాసనానందమని ప్రతిబింబానందమని త్రయం మూడిటిని అంతరేణ వినాగ లేకుండా అస్మిన్ ఈ జగత్తులో కశ్చన ఆనంద ఏ ఆనందం లేదు. బ్రహ్మానంద వాసనానంద ప్రతిబింబానందం అని ఆనందం మూడు రకం. ఈ మూడు విధాల ఆనందాలు తప్ప ఇతర ఆనందం ఎక్కడా లోకంలో లేనే లేదు.
పూర్వోక్త ప్రకారంగా స్వప్రకాశత్వం చేత సుషుప్తిలో అనుభవింపబడేది బ్రహ్మానం. తూష్ణీం స్థితిలో స్త్రీ పుష్పాది విషయ అనుభవంతో తోచేది వాసన ఆన్. ఇష్టవస్తు ప్రాప్తి వల్ల అంతర్ముఖమైన మనస్సులో ప్రతిబింబించేది విషయానందం. ఒక్కటి అయిన బ్రహ్మానందమే జగత్కారణ ఉపాధి యొక్క ఉనికి లేముల భేదం చేత భేదంగా చెబుతాం. అది ఎట్లా అంటే బ్రహ్మానంద నిరూపణ సమయంలో ఈ ఆనందం వల్లే భూతాలు పుడుతున్నాయి. ఆనందాధ్యేవ కల్వి మాని భూతాని జాయంతే అనే శృతివాక్యాలు బ్రహ్మానికి జగత్కారణత్వాన్ని చెప్పడానికి మాయా సంబంధం లేని బ్రహ్మాని జగత్కారణత్వం చెప్పకూడదు కనుక బ్రహ్మానందానికి మాయాహితహిత్వం కలదని చెప్తుంది. అది నిజానంద నిరూపణ కాలంలో 98 మొదలైన శ్లోకాల ప్రకారం అకారణమైన అహంకారము యొక్క విలయాన్ని చెప్పటం వల్ల నిజానందాన్ని మాయా సంబంధం లేదు కనుక బ్రహ్మానంద వాసనానందాల కంటే నిజానందం భేదంగా చెప్పరాదు అని శంకింప తగదని అభిప్రాయం. బ్రహ్మానందాన్ని నిరూపించ పూనుకొని ఇతర ఆనందాన్ని నిరూపించటం అసంగతం కాదా అని ఒకడు అడిగితే సమాధానంగా ఏం చెప్తారో రేపు తెలుసుకుందాం.